తెలుగు సినిమాలో రొమాంటిక్ ట్రెండ్ కి తెరతీసిన రెయిన్ సాంగ్ 1964లో ఆత్మబలం మూవీలో వచ్చింది. చిటపట చినుకులు అంటూ మొదలైన ఆ పాట రాసింది ఆత్రేయ గారైతే రాయించింది జగపతి రాజేంద్ర ప్రసాద్. ఈ పాట గురించి ఓ పాపులర్ ఎపిసోడ్ ప్రచారంలో ఉంది. పాట రాయడానికి బెంగళూరులోని ఓ హోటల్లో ఆత్రేయ గారు విడుదల చేశారట. పుణ్యకాలం గడుస్తున్నా పాట విడుదల కావట్లేదు. హోటల్ బిల్లు పెరిగిపోతోంది తప్ప అక్షరాల జల్లు కురవట్లేదు. ప్రొడ్యూసర్ గారికి ఒకటే టెన్షన్. అలాంటి మూమెంట్ లో మూడ్ కోసం ఆత్రేయ గారు కారులో నగర విహారానికి బయలుదేరారు. సడన్ గా సన్నటి జల్లు మొదలైంది. చినుకుల్లో తడుస్తూ ఓ జంట చెట్టు నీడ వైపు పరుగు తీసింది. ఆ దృశ్యం చూసిన ఆత్రేయ గారి కారు వెనక్కి తిరిగింది. హోటల్ గదిలో చకచక పాట పూర్తయింది. అది మహదేవన్ గారి స్వర కల్పనలో ఘంటసాల సుశీల గార్ల గొంతుల్లో చిటపట చినుకుల పాటై కురిసింది. 60 ఏళ్లుగా ఎన్నో వానపాటలకి స్ఫూర్తినిచ్చిన ఆ ఎవర్ వెడ్ సాంగ్ ని నేటి ఎపిసోడ్ లో మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు ధనుంజయ అలాగే శారద. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్ట పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు పెళపెళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళతళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే కనపడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చలి చలిగా గిలివేస్తుంటే గిలిగింతలు పెడుతూ ఉంటే చెలిగుండియలో రగిలే వగలే చెలిగుండియలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి.